ఎంతసేపని మన ఇద్దరే పూసుకుందాం. పూసుకొని పూసుకొని కలర్ ప్యాకెట్లు అన్నీ వచ్చిపోతాను. అగో మనం అర్ణ వాళ్ళ ఇంటికన్నా ఉన్నాం కానీ దానికి పూద్దాంపా. పోదాంపా అక్క. అమ్మో వీళ్ళు మా ఇంటికి వస్తారు. ఆయనతో నాకు కలర్ పూస్తారా ఏంది? అరుణా, ఓ అరుణా, బయటికెళ్ళే మా చేతులు అయిపోయినవి ఇవాళ. అగో ఎంత పిలిచినా సప్పుడు చేస్తలేదేంది ఇది? హోలాడుకోనికి బయటికి పోయినట్టుందక్క. బయటది వెళ్ళడంపా. సరే పోదాంపా మరి. అక్క ఈడుంది. అబ్బా గిడ దాచుకుంటావా? నీకోసం మేమొస్తే నడివే దీని సంగతి చెప్దా. ఏమైంది బుడ్డ పోరాడు గట్లేడుస్తున్నావు? నన్ను డాక్టర్లు కలర్ పూసుకోవద్దన్నారే. ఎందుకు వద్దన్నాడే? నాకు ఇన్ఫెక్షన్ ఉందంటనే. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం ఇన్ఫెక్షన్ అంట? ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయిందంటనే. అందుకే పూసుకోవద్దన్నాడు. ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ ఉంటే ముఖానికి ఎందుకు పూసుకోవద్దంటే? ఇదన్నీ కిషోర్ మాట్లాడితే నేను రా ఎప్పుద్దాం. అయ్యో అయ్యో వద్దే పూయకండి. अरे गणेश అన్నా वरुण बीर लोट खराब అన్నా ఇవాళ ఓలీ అన్న 2 బీర్లు సరిపోతాయా? అరే 2 అయిపోయినాక ఇంకో 4 తెప్పిద్దాం రా. నువ్వు పోయి తీసుకురాపో. ఓలీ అంటే అట్లా ఉండాలన్నా. రేపు అనవసరంగా తవ్వాలకేనా వచ్చిన ఆ గల్లీలకేనన్నా పోకపోతుంది. ఈ వేస్ట్ వాళ్ళందరూ ఆడి ఇన్నే తాగుతురు. నన్ను ఏమని అంటారా ఏంది? రే మామ అది చూడరా ఎవరు వస్తారు? ఏ నీ లవర్ వస్తున్నా రే. అరే మామ దాన్ని నేను లవ్ చేస్తున్నారా? అది నన్ను చేయట్లేదు. అయినా కానీ అది నా శ్వాసరా, నా శ్వాస. మళ్ళీ ఆక్సిజన్ ఏం చేస్తుందిరా? ఇంట్లో అంట్లో ఉంటుందా? రే జోకులు ఆపురా మామ. వీళ్ళు ఎట్లా పెట్టి ఆ పిల్ల మీద కలర్ పోయాలరా? అదేం తప్పండిరా. నడు. అరే ఈ కింది కలిపోరు గింత అన్నగా తయారైందేమ్రా. హైదరాబాదు హాస్టల్ ఉంటుంది మామ.
ప్లీజ్ అన్న కలర్ పోయకురన్నా ప్లీజ్ అన్న అన్న పోయకురన్నా. ఎవడే అన్నా నీకు మావాడు నేను లవ్ చేస్తున్నాడు. ఏయ్ కలర్ పోస్తే బాగుంటుంది చెప్తున్నా. పోస్తాం, ఇప్పుడు ఏం చేస్తావే? బాగుండకపోతే ఇంటికి పోయి ఉతుక్కో. కానీ నువ్వెంతైనా అదృష్టవంతురాలివే. మీ కింది గాలి మొగలకు మాత్రం ఓలాడే అదృష్టం దొరకలేదు, కనీసం నీకైనా దొరికింది. ఎంజాయ్. అన్న అన్న వద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్. హ్యాపీ ఓలీ. హ్యాపీ ఓలీ పాపా. హ్యాపీ ఓలీ. హోలీ హోలీల రంగ హోలీ ఊరువాడ ఒక్కటై చేరి హోలీ హోలీల రంగ హోలీ. తెల్ల బట్టలు వేసుకుంటే కరవ చేస్తాడు, నల్ల బట్టలు కూడా కరవ చేస్తాడు. ఆగనడు అయిపోయినవి అలా. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. అరే దావతిస్తారా? దావా దావత పూతురు పూత పడ. సంతోషక్కకి ఎట్లనన్నా కలర్ వేయాలనే బుద్ధం నుంచి తప్పించుకుంటుంది. అవునక్క ఇలా ఉయ్యాల్సిందే ఇక సంతోషంగా. అమ్మో ఈ బాడకాళ్ళందరూ నా ఇంటి ముంగట ఓలే ఆడుతురు, నాకు ఇట్లా ఉయ్యగలరు. అక్క మన చూసి తలుపులు పెట్టుకుంటాను అక్క. దా సంతోషక్క తలుపులు తీస్తా లేకపోతే తలుపులు బద్దలు కొట్టుకొని రూపాయలు రమ్మంటావా? అక్క బయటికి రా అక్క. రా బయటికి. బయట ఎంతో మగ పొరగాళ్ళని ఆడుతున్నారు, గొంతు మార్చి ఇట్లా మాట్లాడుతురా ఏంది? ఆడపిల్లలకు గొంతు వినిపిస్తుంది. అబ్బో వద్దొద్దే, నాకే కొంచెం పూసరిపోరు, ఇల్లంతా ఉయ్యకూరి. జరంత కూస్తామో చాలా కూస్తామో ముందైతే నువ్వు బయటికి రా అదక్క. అవునే పొరాలు అందరు ఇన్నే ఉన్నారుగా వాళ్ళ ఊతాం పారి. అందరు ఇడికి వచ్చి నడుగురి.
మన ఊరికి వచ్చినాక ఆవుల పండుగ చేసుకున్నాం అనుకుంటే హైదరాబాద్లో చేసుకున్నావా? ఏడుస్తుంది నాడు. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే కిషోర్గా శ్రావణి తీసుకొని ఇంటికి కొర్రా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could. చిల్లరగా కోసం వచ్చినావా? లేకపోతే మీ చెల్లెలు పోయిందా, నువ్వు వచ్చినావా? మాషల్ల పిన్నే రంగు వస్తావారా?
అబ్బా సాడే ఈడరా రంగు వచ్చింది. అవునన్నా ఈ పాడుకోలే వీడు రంగు పూసిండు వాడు బీర్ పోసిండు. చూడరా చూడరా మా చెల్లెని చూడరా. పోయిరా పోయిరా రంగు పోయిరా రంగు రంగు పోయిరా 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 చాలా కొడకలరా మీ బతుకులు జడ ఎప్పుడు మీకు మా మీద పడేసినారా మీరు? వీళ్ళని ఏం చేసినా పాపం లేదే. ఒక ఆడపిల్లని చూసి ఏడిపించడానికి సిగ్గులేదారా బాడుకో? మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే ఇట్లనే ఏడిపిస్తావా? ఈ సంటలో ఊకనే కాదే చెప్పులతో కొడితేనే బుద్ధి వస్తుంది. అరే అనిల్ తాయిన మత్తులేదు అయిపోయిందిరా. మనోళ్ళని తెలిసి కూడా తప్పు చేసినాం. ప్లీజ్ రా ఇది ఒక్కసారి వదిలేసాయి, ఇంకోసారి తప్పు జరిగినట్లు చూసుకుంటా. అరే మేము లిస్ట్ పెట్టాలంటే పోయి మా చెల్లె కాలం మీద పడరా లిస్ట్ పెడతాం. చాలా కొడకలరా రర్రా రర్రి మా కింది కళ్ళ కాళ్ళ మీద వాడుర్రి. కింది కళ్ళంటే చిన్న చూపు చూస్తారా? ఈడు ఎప్పుడు వచ్చి మన కాళ్ళ కింద కూర్చుండో అప్పుడే మన కాళ్ళ మీద పడ్డట్రా. రే రే మీ చేలైనా మా చేలైనా ఆడపిల్లందరూ ఒకటేరా, అర్థమవుతుందా? నడు నడు అరే శ్రావణి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇసొంటోళ్ళతో నిజంగా జాగ్రత్త ఉండాలనే. సరే అయిందేదో అయిపోయింది, హోలీ చేసుకుందాం పట్టుర్రి. అరే ఇంటికాడ ఎవరికైతే చెప్పక సరేనా? నేను ఉన్నా కదా ఎవరైతే చూసుకుంటా. హ్యాపీ హోలీ హైదరాబాద్ నుంచి వచ్చినందుకు. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో గైస్ ముందుగా మీ అందరికి హోలీ శుభాకాంక్షలు. సో గైస్ మేమైతే హోలీ పండుగను ముందులా కాకుండా ఈసారి అయితే కొంచెం కొత్తగానైతే చేసినాము. మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. శ్రావణి కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది, మంచిగా ఎగ్జామ్స్ అయిపోయింది, మళ్ళీ వచ్చేసింది. ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మా ఈ హోలీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విలేజ్ పటాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.